అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి. మీరు అందరూ భోగి మంటలు వేసుకున్నారా? అలానే మీ ఊర్లోనే ఉన్నారా? అమ్మమ్మ తాతయ్యలు అలాగా ఎక్కడికన్నా వెళ్ళారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి, శారీతో అనమాట. ఇద్దరు చిన్నపిల్లలకి అయితే స్టిచ్ చేయాలి. అది కూడా మనకి నీకి కొంచెం కిందకు వచ్చేలా చేయాలండి. ఆ కటింగ్ అయితే ఎలా చేయాలో మా మదర్ చూపిస్తారు. అంతకంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఇప్పుడు మనం ఈ శారీతో ఇద్దరు పాపలకి ఫ్రాక్స్ కుడదామండి. 6-7 ఇయర్స్ పాప, 2 ఇయర్స్ పాప అండి. దీనిలో పళ్ళు బ్లౌజ్ తీసేసానండి. చూడండి, ఇది బ్లౌజ్ పీస్, ఇదేమో పళ్ళు పార్ట్ అండి. అవసరమైతే పైన ఏమన్నా బాగుంటుందంటే యూజ్ చేసుకుందాము, లేకపోతే లేదండి. మిగిలిందేమో ఇది మొత్తం అండి. ఇది తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. క్రేప్ లైనింగ్ మెత్తగా ఉంటుందని ఈ క్రేప్ లైనింగ్ ముందు చిన్నపిల్లకి కట్ చేద్దామండి. ఇదిగోండి, పొడవు వచ్చేసి బాడీ పొడవు 10 అండి. లూజ్ వచ్చేసేమో 11 అండి. దీన్ని 4 మడతలు వేసుకుందాము. దీనిలోనే ఉక్సుల పట్టీ కూడా వస్తుందండి, కాజా పట్టీ కూడా వస్తుంది. చిన్న పాపదే కాబట్టి ఇదిగోండి, లూజ్ ఇందాక 11 అనుకున్నాం కదండి. దాన్ని ఖర్చులతో సహా తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకున్నాము. డబల్ ఫోల్డ్ మీద పొడవు వచ్చేసి 10 తీసుకున్నామండి. ఖర్చులతో సహా 10.5 తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి ఇదిగోండి, ఓపెనింగ్స్ అన్నీ అటువైపు పెట్టుకున్నాము, క్లోజర్ ఉన్నది మన వైపు పెట్టుకున్నాము. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుందామండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకుందాము. చంక డౌన్ కూడా వచ్చేసి 4.5 తీసుకుందామండి. ఇది ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. నెక్ విడ్త్ కూడా అండి 2 తీసుకున్నాం కదా, నెక్ కూడా 3.5 తీసుకుందామండి. ఇది వీ షేప్ పెట్టుకుందామండి. రౌండ్ షేప్ కాకుండా వీ షేప్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ 1 పెట్టుకుందామండి. చిన్న పాపే కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. ఇలా రౌండ్ షేప్ తీసేసుకుందాం. దీని నుంచి బాడీ లూజ్ వచ్చి 11 అండి. ఇదిగోండి 11, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందామండి. ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి. 12 పెట్టుకుందాము. మిగిలింది ఖర్చులకు ఉంటుందండి. ఇది పోతే ఉక్సుల పట్టీ, కాజా పట్టీ కోసం ఇది 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదులుకోవచ్చండి. వదిలేసాము. ఇప్పుడు కట్ చేసుకుందామండి. నేను ముందు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అండి. క్రేప్ లైనింగ్ కటింగ్ చేస్తున్నాను. క్లాత్ వచ్చేసి లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందామండి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి, దీన్ని తీసేద్దాము. ఇది నెక్ గీసాం కానీ కటింగ్ చేయలేదండి, తర్వాత కటింగ్ చేసుకుందాము. నెక్ ఎప్పుడు కూడా ముందే కట్ చేసుకోకూడదండి. మోడల్ పెడదాము అనుకున్నప్పుడు నెక్లు మాత్రం తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందామండి, ఉక్సుల పట్టీ అని గుర్తు కోసము. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందాము. ఈ సైడు నడుము వైపు ఉంది కదండి, నడుము వైపు ఒక 1 ఇంచ్ ఇలా పైకి తీసుకుందామండి. ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రాక్కి. నడుము లూజ్ వచ్చి 5.5 తీసుకుందామండి. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రాక్కి కింద పార్ట్ తీసుకుందామండి. కింద 3 స్టెప్స్ ఫ్రిల్స్ పెట్టుకుందామండి. అందుకని చెప్పేసి
లోపల లైనింగ్ కట్ చేసుకుందాం. పైన వచ్చేసరికి ఫ్రిల్స్ పెట్టుకుందాము. దానికోసంగా పొడవు వచ్చేసరికేమో 12 ఇంచులు తీసుకుందామండి. 4 మడతల మీద లూజ్ వచ్చేసరికి 10 ఇంచులు తీసుకుందాము. ఎందుకంటే ఇది లోపల లైనింగ్ మాత్రమేనండి. దీని మీద మనం 3 లేయర్స్ స్టెప్స్ పెట్టుకుందాము. ఇక్కడ ఒక లేయర్ వస్తుంది, ఇక్కడ ఒక లేయర్ వస్తుంది, ఇక్కడ ఒక లేయర్ వస్తుందండి. 3 మీద 3 లేయర్స్ వస్తాయి. లోపల లైనింగ్ మాత్రమే ఇది. అందుకని చెప్పేసి లూజ్ వచ్చేసేమో 10 పెట్టుకుందాము, పొడవు వచ్చేసేమో 12 పెట్టుకుందాము. ఎందుకంటే కింద పట్టి మడత వేసుకొని కుట్టుకోవాలి కదండి, అందుకోసము. ఇది 3/4 ఫ్రాకేనండి, లాంగ్ ఫ్రాక్ అయితే కాదు. ఇంతవరకు కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది పైన బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్, ఇవేమో నడుము. ఇది ఇలాగండి ఉండేది. దీన్ని ఇప్పుడు మనము దీని మీద ఫ్రిల్స్ పెట్టుకుంటామండి. మనం ఇక్కడ నుంచి ఇది ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకుందాము. ఇలా దీని మీద ఫ్రిల్స్ పెట్టుకొని ఈ రెండు కలిపి జాయింట్ వేసుకుందామండి. అప్పుడు మనకు ఫ్రాక్ తయారవుతుంది. దీని మీద ఫ్రిల్స్ పెట్టిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఇది శారీ క్లాత్ కట్ చేసుకుందాము. ఇదిగోండి, శారీకి ఇటు చివరిలో వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందండి. ఇటువైపు మనం శారీని ఆఫ్ చేసుకొని ఇలా మడత వేసుకున్నామండి. దాన్ని 4 మడతల కింద వేసుకున్నాము. అప్పుడు 8 మడతలు అయిందండి మనకి. 8 మడతలకి ఏమైందంటే ఈ చివరి అంచు వచ్చింది కదండి, ఫ్రిల్కి తీసుకుందామని చూశాను. కానీ ఏంటంటే ప్లెయిన్ వస్తుందండి. 6 ఇంచెస్ పెట్టుకున్నా కూడా ఒక్కొక్క ఫ్రిల్ వచ్చేసి ఇదిగోండి 6 ఇంచెస్ అంటే మొత్తం ప్లెయినే వస్తుంది. డిజైన్ వచ్చేసరికి కొంచెమే కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి 2 ఇంచెస్ ఇంతవరకు కటింగ్ చేసేద్దామండి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ తీసుకుందాము. తీసుకుంటే ఫ్రిల్స్కి బాగుంటాయండి. అప్పుడు డిజైన్ వస్తుంది. మొత్తం ఫ్రాక్ కూడాను డిజైన్గా కలర్ఫుల్గా బాగా వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఇవన్నీ చూసుకోకుండా మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రాక్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది, చూడడానికి అంత అందంగా ఉండదండి. దానికోసమని కొంచెం ఆలోచించి ఏదన్నా ఇలాంటివి కొత్తవి కుట్టాలి అన్నా ఏదన్నా ఆలోచించాలన్నా కూడా ఒక్క నిమిషం ఆలోచించి నిదానంగా చూసుకొని తీసుకోవాలండి. తీసుకుంటేనే చూడడానికి బాగుంటాయి. ఇప్పుడు ఇది చూసుకొని తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది, చూడడానికి అందం రాదు కదండి. ఇది పెద్ద టిప్ కిందే మనకు ఉపయోగపడుతుంది కదా. అందుకని 2 ఇంచెస్ ప్లెయిన్ క్లాత్ తీసేస్తున్నానండి నేను. ఇలాగూ ఫ్రిల్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నామండి. ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకుందాము. ఎందుకంటే కింద వైపు పై వైపు జిగ్జాగ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 3 లేయర్లు కాబట్టి మనకి ఈ మడతల మీద ఇక్కడ నుంచి ఆ చివరి వరకు 7 ఇంచెస్ మీద బారుగా కట్ చేసుకుందాము. మిగిలింది మనము కింద పార్టీ కట్ చేసుకుందామండి. ఇంకో 6 ఇయర్స్ 7 ఇయర్స్ పాప ఉంది కదండి, అది కూడా ఇందులోనే తీద్దాము. అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇది చివరి వరకు ఒకే ముక్క కట్ చేసేసుకుందాము. ఇదిగోండి 7 ఇలా డాట్స్ పెట్టుకుంటూ చివరి వరకు కట్ చేసుకున్నాము. ఇది ఫ్రాక్ మొత్తం కూడా 3 లేయర్స్కి సరిపోతుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుందాం. బాడీ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా, హ్యాండ్స్ కూడా ఫ్రిల్సే పెడుతున్నానండి. అందుకని ఇందులోనే తీద్దాం. ఇందులోనే మళ్ళీ 6-7 ఇయర్స్ పాపకు కూడా తీయాలండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ తీసుకుందాము. ఇందాక మనమంతా కూడా 4 మడతల మీద కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం తీసేసి 2 మడతలు వేసానండి. 2 మడతల మీద ముందు పార్ట్ వెనక పార్ట్ బాడీ తీసుకుందాము. చూసుకోవాలండి, ముందు ఎటువైపు అయితే సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఎందుకండి ఇది డిజైన్ ఎటు తీసినా ఒకలాగే ఉంది కాబట్టి పర్వాలేదు, ఎటువైపు తీసుకుందాం సరిపోతుంది. ఇలా 4 మడతలు వేసుకుందామండి. 4 మడతలు వేసుకొని ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్. కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు ఏమైనా జారిపోయినా చేసినా కూడా అంచులంతా కూడా ఒక 1 ఇంచ్ ఉండేట్లే చూసి తీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామండి. ఇది పై పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇందాక కింద ఫ్రిల్స్ వరకు కటింగ్ చేసాము. ఇప్పుడు పెద్ద పాపది కటింగ్ చేసి చూపిస్తాను. మిగిలిన దాన్ని బట్టి
చివర్లు హ్యాండ్స్ ఎంత ఫ్రిల్స్ పెట్టుకుందాం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇంత ముక్క అని ఉండదు. ఫ్రిల్స్ అనేసరికి ఎంతైనా పెట్టుకోవచ్చు. 4 ఇంచులతో పెట్టుకోవచ్చు, 10 ఇంచులతో పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ ఫ్రిల్ పెట్టుకుంటే చూడడానికి అంత లుక్గా ఉంటుందండి. అందుకని పెద్ద పాపకు కూడా కటింగ్ చేశాక మిగిలిన క్లాత్ని బట్టి చిన్న పాపకు హ్యాండ్స్ తీద్దాము. అందుకని నేను ఇప్పుడు పెద్ద పాప ఫ్రాక్ కటింగ్ చేస్తానండి. ముందు లైనింగ్ కటింగ్ చేసుకుంటాను, అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి, పెద్ద పాప బాడీ లూజ్ వచ్చేసరికి మనకి 16 అండి. ఇక్కడ వరకు వచ్చింది. ఖర్చులతో కలుపుకుంటే 18 అండి. మొత్తం కలిపి మనం ఇది డబుల్ మడత మీద ఉందండి. దీన్ని 4 మడతలు వేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేస్తాయి. పొడవు వచ్చేసరికి 12, 13 తీసుకుందామండి. ఖర్చులతో సహా సరిపోతుంది. షోల్డర్ వచ్చేసరికి 5 తీసుకుందామండి. చంక డౌన్ కూడా 5 తీసుకుందాము. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందామండి. నెక్ విడ్త్ వచ్చి 2 పెట్టుకుందాము. నెక్ డౌన్ వచ్చేసి 4 పెట్టుకుందామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసరికి 16 అండి. 16ని సగం చేసుకుంటే 8 వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చింది. చంక డౌన్ వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకుందామండి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది నెక్ కోసం అండి. నెక్ ఎప్పుడు కూడా ఫ్రాక్స్లో కానీ మోడల్ బ్లౌజ్లో కానీ నెక్ కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనం ఏదైనా తర్వాత నెక్ మార్చుకోవాలన్నా కూడా కుదరదండి. అందుకని ముందే కటింగ్ చేసుకోకుండా గీసుకొని వదిలేసేయచ్చండి. ఇప్పుడు ఈ నడుము దగ్గర ఉంది కదండి, ఇటువైపు ఒక 1 ఇంచ్ పైకి ఇలా క్రాస్ తీసుకుందామండి. తీసుకుంటే ఫ్రాక్కి ఫిట్టింగ్ బాగా వస్తుంది. కటింగ్ చేసేసుకుందామండి. ఇది వచ్చేసి చంకండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇవి కూడా ఓపెన్ చేసేసుకుందామండి. కింద ఫ్రిల్స్ పెట్టుకుందామండి. కింద ఫ్రిల్స్ పెట్టుకొని ఆ కింద కూడా ఒక లేయర్ ఫ్రిల్ పెట్టుకుందామండి. బాడీ పార్ట్ కూడా కింద ఫ్రిల్స్ వస్తాయి, దాని కింద కూడా ఒక లైన్ ఫ్రిల్స్ వస్తాయండి. అందుకని నేను కటింగ్ చేసి చూపిస్తాను. ముందు లైనింగ్ తీసుకుందామండి. ఫ్రాక్ మొత్తం పొడవండి 35, 36 పెట్టుకుందాం అనుకున్నాము. పై పార్ట్ బాడీ వరకు వచ్చి 12 పెట్టుకున్నామండి. కింద లేయర్కి ఒక 4-5 ఇంచెస్ తీసేద్దాం అనుకున్నాం. 12, ఒక 4, 16 ఇంచెస్ పోతాయండి. పోతే 20 ఇంచులు మిగిలిద్ది. 20 ఇంచులు ఇదిగోండి లైనింగ్ 20 ఇంచులు ఉంది. 20 ఇంచులు ఇది డబుల్ మడత మీద ఉందండి. దీన్ని ఇలా సెంటర్కి కటింగ్ చేసుకుందాము. ఇలా సెంటర్ కటింగ్ చేసేసుకొని ఇదిగోండి దాన్ని సెంటర్లో ఇలా ఓపెన్ చేసుకున్నామండి. ఓపెన్ చేసుకొని డబుల్ ఫోల్డ్ వేస్తే 4 మడతలైంది. ఇప్పుడు మనకి బాడీ కూడా ఇదిగోండి 4 మడతల మీద ఉంది. ఇప్పుడు మనము ఈ బాడీకి డబల్ తీసుకుంటే కానీ కుర్చీ రాదండి. అందుకని చూడండి, ఇది కూడా మనం డబల్ తీసుకున్నాము. బాడీ 4 మడతల మీద 10 ఉందండి. ఇది మనకి 4 మడతల మీద 20 వచ్చిందండి. 21 ఉంది. ఖర్చులతో కలుపుకుంటే 20 సరిపోతుందండి మనకి. ఇలా తీసుకుంటే ఒక లైన్కి వచ్చి డబల్ లైన్ తీసుకుంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కుదిరిద్దండి, లేకుంటే కుదరదు. దీని మీద మనము శారీ క్లాత్ పెట్టి ఫ్రిల్స్ పెట్టుకున్నాము. ఇది కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నామండి, అందుకని డబల్ తీసుకున్నాను. ఇది వచ్చేసేసరికేమో బాడీ పార్ట్ అండి, ఇదేమో కింద పార్ట్. ఫ్రాక్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి రెండు కూడా. నేను ఫ్రిల్స్ ఎలా పెట్టామా ఎలా ఉన్నదా అనేది అయిపోయిన తర్వాత చూపిస్తాను. మా మానస మను వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మను వ్లాగ్స్.